దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం, ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు? ఉదయం లేచారా? మీ అందరినీ మార్నింగ్ లేచారంటే కోపం వస్తుందా? 5 to 6 ప్రార్థనలు ఉండండి అంటే, కొత్త సంవత్సరం అని ఒక రోజు 2 రోజులు పాటించడం కాదు. కొత్త సంవత్సరం కాదు, ప్రతి దినము క్రొత్తదే. ఈ దినం యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీనిలో ఉత్సహించి సంతోషించడని బైబిల్ చెప్తుంది. మీరు దేవునిలో ఎదగాలి, వాక్యములో ఉండాలి, ప్రార్థనలు ఉండాలి. మీ అందరికీ నేను హోంవర్క్ రోజు చెప్తా. ఈ రోజు నుండి మీరందరూ బైబిల్ స్టడీ చేయాలి. మీరు ఏం బైబిల్ స్టడీ చేస్తున్నారో ఒక నోట్స్లో రాసుకోవాలి. పొద్దున్న పాత నిబంధన, సాయంత్రం కొత్త నిబంధన. చక్కటి కీర్తనలు, సామెతలు, జీవితాన్ని దిద్దుకునే విషయాలు నేర్చుకోండి. నూతన నిబంధన క్రీస్తు స్వభావం. మీరందరూ వివేచన, తెలివి, జ్ఞానము, మంచి మనసు కొరకు దేవుని వాక్యంలో ఎదగండి. ముఖ్యంగా ఈరోజు ఎంతమంది బిడ్డలు ఈ మాటలు వింటున్నారు? రక్షణ మారు మనసు లేని వారికి ఇదే రక్షణ దినం, ఇదే మారు మనసు. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కృపని చూపి రక్షణ మార్గంలో నడిపించి నిత్యత్వం, పరలోకం మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఒక్కసారి నీ హృదయంలో క్రీస్తుని చేర్చుకొని నీ పాపాలు క్షమించమని అడిగితే చాలండి. రెండో విషయం, ఎంతమంది మాటలు వింటున్నారు? అప్పుల్లో, ఆర్థిక సమస్యల్లో, మానసిక ఒత్తిడిలో, కుటుంబ పోరాటాలు. కొత్త సంవత్సరం వచ్చింది, ప్రతి కట్లు తెంచబడుతున్నాయి. మీ మార్గాలన్నీ సరళం కాబోతున్నాయి. మీ దుఃఖ దినములు సమాప్తం అయిపోతాయి. దేవుడు మీ కృపని మెండుగా మీరు చూస్తారు ఈ సంవత్సరం. ఒక్క మాట నేను చదువుతున్నాను బైబిల్ గ్రంథంలో, చదువుకుందాం. మరి ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము నేను చదువుతున్నాను. 6వ వచనం. నీవు నీ దేవుడిని యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తన స్వకీయ జనముగా ఏర్పరచుకునెను. భూమి మీద ఉన్న వారందరికంటే ఆయన అధికముగా నేను హెచ్చించుటకు స్వకీయ జనముగా, తన సొంత జనంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! దేవుడు మనల్ని, మన పట్ల చూపిన కృప ఎంత గొప్పది. నిన్ను నన్ను అట భూమి మీద ఉన్న జనులందరి దృష్టి కంటే, అందరికంటే నువ్వు స్వకీయ జనం అంటే నీకెంత హెచ్చిస్తాడు, నిన్నెంత ఆశీర్వదిస్తాడు. అందుకని ఆకాశవాకిళ్ళు తెరిచి కదండి, మరి ఆకాశవాకిళ్ళు తెరిచి అనే పాట మీరు వింటున్నారు. రోజు వినండి. ఆ పాటలో ఉన్న ప్రతి వాగ్దానం మీకోసం, నా కోసం. మీరు వినాలి. మా కోసం, మీకోసం ఇచ్చాడు. 7 మార్లు విని ప్రతి ఒక్కరికి షేర్ చేసి అందులో ఉన్న ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి. కాబట్టి దేవుడట ఈ సంవత్సరం నిన్ను అధికముగా హెచ్చించి, నువ్వు ఆయన స్వకీయ జనం, నువ్వు నా సొంత, నా సాంపాద్యం, నా సొత్తు. కాబట్టి నేను నిన్ను అధికముగా హెచ్చిస్తా. దేవుడు ఈ సంవత్సరంలో జనులందరికంటే అధికముగా నిన్ను హెచ్చించేదను, సమస్త జనముల కంటే అధికముగా నేను నిన్ను హెచ్చించేదను. ఈ మాటను రిసీవ్ చేసుకుని ప్రార్థించి దేవుని సందర్భంలో కృతజ్ఞత తెలియజేయండి. అందరూ దేవుని స్తుతించండి, ప్రార్థనలో గడపండి, దేవునికి సమీపంగా రండి. ఈ రోజు నుండి శ్రీకాకుళం సభలు మీరందరూ ప్రార్థన చేయండి. మరి శ్రీకాకుళం ఈరోజు అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే 4 దినాలు అద్భుతంగా 6, 7, 8, 9 మీరు ప్రార్థించండి. రోజు శ్రీకాకుళం చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి పాలు పొందండి. దూర ప్రాంతాల వారు ఈవినింగ్ 6 గంటలకి లైవ్ చూడండి. వాక్యములో, ప్రార్థనలు ఆత్మీకంగా ఎదగండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? రక్షణ లేని కుటుంబాల రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, నానావిధ రోగం, వ్యాధితో ఉన్నవారికి యేసు పొందిన గాయముల వలన స్వస్థత. నా తండ్రి, నరకం నుండి విడిపించండి. పాపం నుంచి, బంధకాల నుంచి, కోర్టు కేసులు కొట్టివేయబడి న్యాయం జరగాల. అప్పుల బాధ, గర్భఫలం లేమి నుంచి విడిపించి, వివాహం కాని బిడ్డలు ఎందరో ఉన్నారు, వారికి చక్కటి సంబంధాలు, వివాహాలు, జాబ్ లేని బిడ్డలకు జాబ్స్, ఆత్మీకంగా పడిన వారు లేవనెత్తబడాలి, బలహీనపరచబడిన వారు లేవనెత్తబడాలి, కృంగిన వారు లేవనెత్తబడాలి, పడిపోయిన ప్రాకారాలు కట్టబడాలి, నలిగిన వారికి నువ్వు తోడుగా ఉండాలి, విరిగిన జీవితాలు మీరు కట్టాలి. ఎవరి బంధకంలో, సమస్యలు, ఇరుకులో, ఇబ్బందుల్లో, నిందల్లో, గాయాలు ఉన్నారు, కొత్త సంవత్సరం యొక్క అధికమైన బ్లెస్సింగ్ వారికి ఇచ్చి, ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ రక్షించి, వారున్న చోటని వారి క్షేమముని, రక్షణని, విడుదల దయచేయండి. భారతదేశం మా ప్రియులందరినీ రక్షించండి. సంఘాలు, సేవకులు, అపోస్తుల బోధన ఆయన, జాషువా జనరేషన్ ఆయన, పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగాలి. కల్వరి మినిస్ట్రీని మీరు బ్లెస్ చేయండి ఆయన. ఆత్మల పంటగా, ఆర్థిక ద్వారాలుగా,
ఆరోగ్యపరమైన దీవెనలు నీ దాసునికి, నాకు, నా పిల్లలకి, మా కుటుంబానికి, మా సేవకి, మా సంఘానికి మీరు దయచేయండి. మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. వారి కుటుంబ జీవితం ఈ సంవత్సరంలో వర్ధిల్లును గాక. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. వారు ఆత్మీక, మానసికంగా అన్ని విధాలుగా వర్ధిల్లు చేయండి. ఈరోజు స్కూల్కి వెళ్తున్న బిడ్డలు, కాలేజీకి వెళ్తున్న వారికి తోడుగుండి మా అందరి పక్షంగా నువ్వు కృప చూపి ఈరోజు జరుగుతున్న శ్రీకాకుళం సభలని పరిశుద్ధాత్మతో జరిగించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. కొత్త సంవత్సరం పాట ఆకాశ వాకిళ్ళు తెరిచి కదండి, ఆశీర్వాదపు జల్లులు కురిసే ఈ పాట మీరందరూ షేర్ చేయండి, రిసీవ్ చేసుకోండి, అందరికీ తెలియజేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. రెండో విషయం, ఎంతమంది వాగ్దానం వింటూ ఉన్నారు మరి అందరూ కూడా ఈ రోజు నుండి శ్రీకాకుళం 6, 7, 8, 9 ఈరోజు మొదటి సభ అరసవెల్లి జంక్షన్ 80 ఫీట్ రోడ్ శ్రీకాకుళం. ప్రార్థించండి. చుట్టుపక్కల సంఘాలు, దైవజనులు ప్రేమతో మనందరం కలిసి ప్రభుని ఆరాధిస్తూ ఈరోజు ఉపదేశం, అద్భుతమైన ఆరాధన, శక్తివంతమైన దేవుని కార్యం చూద్దాం. దేవుడు మీ అందరినీ నడిపించి దీవించునుగాక. అంతేకాక దేవుని బిడ్డలారా, 10, 11, 12 బెల్లంపల్లిలో నూతన సంవత్సరం ఉజ్జీవ సభలు. బెల్లంపల్లి ఎక్కడి నుంచి మీకు రావడానికి ట్రైన్ ఫెసిలిటీస్ ఉంటాయి. 3 దినాలు 10, 11, 12 మీరు బెల్లంపల్లిలో గడిపి పరిశుద్ధాత్మను పొంది, ఉపదేశం పొంది, శక్తి పొంది, ఆరాధనలో ఏకీభవించి, ప్రభు సంస్కారంలో పాల్గొని, బ్యాప్టిజం తీసుకునేవారు తీసుకొని దేవుని కృపని పొంది మీరు వెళ్ళబోతున్నారు. దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.